ప్రతి భూ యజమానికి భూ ఆధార్ ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సర్వే నెంబర్లతో ఖాతాలతో పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ అవి ఏమవుతాయి? ఇప్పుడు భూభారతిలో 2 నెంబర్ల గురించి మాట్లాడుతున్నాం. భూదార్ నంబరు, భూదార్ కార్డు. మనం ఇంతకుముందు మాట్లాడుకుందేమో ప్రతి కమతానికి భూదార్ నంబరు. ఒక రైతుకు 4 చోట్ల భూమి ఉంటే 4 నెంబర్లు వస్తాయి. ఇప్పుడు మీకు ఊళ్ళో ఒక 4 చోట్ల పార్సల్స్ ఉన్నాయంటే ఎన్ని కమతాలు ఉంటే అన్ని భూదార్ నెంబర్లు వస్తాయి. అంటే సర్వే సబ్ డివిజన్ నెంబర్ స్థానంలో భూదార్ నెంబర్ వస్తుంది. అది మనం కొత్తగా కొలతలు కొలిసి అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసి ప్రతి కమతానికి ఒక నెంబర్ ఇస్తాం. భూదార్ కార్డు ఏంటంటే మీకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఆ నెంబర్లన్నీ కలిపి ఒక కార్డులో, మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో అట్లాగే భూధార్ కార్డు, ఆ అన్ని కమతాల వివరాలన్నీ కూడా ఒకే కార్డులో వస్తాయి. ఒకటే కార్డులో దాన్ని మనం భూధార్ కార్డు అంటున్నాం. ఇది పాస్ పుస్తకం స్థానంలో భూధార్ కార్డు. ఇప్పటికైతే పాస్ పుస్తకాలు రద్దు కావు, కానీ పాస్ పుస్తకం ఉన్న ప్రతి వ్యక్తికి భూధార్ కార్డు ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో పట్టా పాస్ పుస్తకాలకు ఎటువంటి సంబంధం ఇది కొత్తగా జారీ అవుతుంటాయి. ఎన్ని పట్టా పాస్ పుస్తకాలు కమతాలు ఉంటాయో భూ ఆధార్ కార్డులో ఉంటాయి. ప్రతి మనిషికి ఒక భూధార్ కార్డు, అసలు అన్ని వివరాలు ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు ఎట్లానో భూధార్ కార్డు అట్లా మీకు ఎన్ని కమతాలున్నా దాంట్లో నమోదు అయిపోతూ వస్తుంటాయి. ఈ భూధార్ కార్డులో కూడా 2 రకాలు ఉన్నాయి. టెంపరీ భూధార్ కార్డు, పర్మనెంట్ భూధార్ కార్డు అని 2 చెప్తుంది భూభారతి చట్టం. పర్మనెంట్ భూధార్ కార్డు ఎప్పుడు వస్తుందంటే మీ భూమిని కొలిసిన తర్వాత, అంటే రీసర్వే జరిగి సర్వే రికార్డు వచ్చిన తర్వాత వచ్చేదేమో పర్మనెంట్ భూధార్, అంటే అలా కొలతలు కూడా వస్తాయి. టెంపరీ భూధార్ కార్డు ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు ఉన్న రికార్డుల ఆధారంగా మీకు ఏ సమస్య లేకుండా పాత రికార్డు కొత్త రికార్డు టాలీ అయ్యి అన్నీ బాగుంటే ఒక టెంపరీ భూధార్ కార్డు ఇస్తారు. ఈ టెంపరీ భూధార్ కార్డులో కొలతలు ఉండవు, కేవలం రికార్డు ఆధారంగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరీ భూధార్ కార్డు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక మరో రకమైన భూ రికార్డుల ప్రక్షాళన. మీకు టెంపరీ భూధార్ కార్డు ఇవ్వాలంటే పాత రికార్డు ఏముంది, ధరణి ఏముంది, భూభారతిలో ఏముంది, పాతది ఏముంది అన్నీ వెరిఫై చేస్తే అన్నీ సక్రమంగా ఉంటే ఒక కార్డు వస్తుంది. లేకపోతే కార్డు రాదు అంటే సమస్య ఉన్నట్టు కింద లెక్క. సో రాబోయే రోజులలో ప్రతి భూ యజమానికి ఒక టెంపరీ భూధార్ కార్డు, దీర్ఘకాలికంగా ఒక శాశ్వత భూధార్ కార్డు రాబోతుంది.